అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము. కాలింగ్ బెల్ అదే పనిగా మోగేసరికి ఉలిక్కిపడి లేచి టైం చూసింది అపర్ణ. మైగాడ్, ఆరైపోయిందప్పుడే, ఇంతలా నిద్రపోయానేం చెప్పమా అనుకుంటూ తలుపులు తీసింది పాలమనిషి, పనిమనిషి. నిలబడి ఉన్నారు. సన్నగా చినుకులు కూడా. ఏంటర్రా ఇంతలేటు అని విసుక్కుంటూ పాకెట్లందుకుని పనిమనిషికి పన్లు పురమాయిస్తూ లోపలికి నడిచింది, పిల్లల్ని, శ్రీవార్ని మేలుకొల్పడానికి. 4 రోజుల్నించి మబ్బుగా, అప్పుడప్పుడు చిన్న చిన్న చినుకులతో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. రేడియోలో వాయుగుండం, అల్పపీడనం అంటున్నారుగాని అంతగా పెద్ద వర్షం పడేలా ఏమీ సూచనల్లేవు. గబగబా వంట, టిఫన్లు, స్నానం కానిచ్చి క్యారేజీలు సర్దుతూ కాలేజీలో ఇవాళ ఇన్విజిలేషనుంది, త్వరగా వెళ్ళాలి అనుకుంటూ పిల్లల్ని టిఫిన్కి రెండరా, చల్లారిపోతుంది అని హెచ్చరించి తను తయారవ్వసాగింది అపర్ణ. ఈలోపు పనిమనిషి, అమ్మా, పాత గొడుగేదైనా ఉంటే ఇవ్వండమ్మా, వర్షం పెద్దదయ్యేలా ఉంది అని దీనంగా మొహం పెట్టేసరికి చిర్రెత్తుకొచ్చింది ఆమెకి. గొడుగులెక్కడ్నించొస్తాయి? ఒకవేళ ఉన్నా మాకూ అవసరమే కదా, ఎలా ఇస్తాను? ఏదైనా పాలిథిన్ కవర్ కప్పుకుని వెళ్ళు, నాకసలే కంగారుగా ఉంది అంది విసుగ్గా. పోన్లే అపర్ణా, మన దగ్గర పాత గొడుగొకటి ఉండాలి, అదివ్వొచ్చు కదా, పెద్దావిడ పాపం. అయినా నువ్వు రెయిన్కోట్ వేసుకుని వెళ్తావేమో అన్నాడు విఠల్. మీకేం బాగానే చెప్తారు, అలా ఇవ్వడం అలవాటు చేస్తే ఏదో ఒకటి రోజు అడుగుతూనే ఉంటారు, మీరూర్కోండి అంది కీనుకగా అపర్ణ. పనిమనిషి కవరేదో కప్పుకుని గునుక్కుండి వెళ్ళిపోయింది. ప్రకృతి చాలా స్వచ్ఛంగా ఉంది. ఆ చిన్నపాటి వర్షం కూడా పూర్తిగా ఆగిపోయింది. టైం చూసుకుంది అపర్ణ. 8:30 కావస్తోంది. యాక్టివా స్టార్ట్ చేస్తూ 9 కల్లా కాలేజ్కి వెళ్ళిపోగలను. ఖచ్చితంగా టైంకి ఉంటాను. ఎవ్వరితో మాట అనిపించుకోవాల్సిన పనివేదు అనుకుంటూ ధీమాగా బయల్దేరింది. వెనకనుంచి విఠల్, రెయిన్కోట్ తీసుకెళ్ళు, ఎందుకైనా మంచిది అంటున్నా వినిపించుకోలేదు. పైపెచ్చు భర్త అతిజాగ్రత్తకి నవ్వుకుంది అపర్ణ. దార్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగాల్సి వచ్చింది. రోజులాగే ముష్టివాళ్లు బళ్ల దగ్గర చేరి అడుక్కోవడం మొదలుపెట్టారు. చాలా విసుగ్గా అనిపించిందామెకి. ఈలోపు చినుకులు మొదలయ్యాయి. కాసేపటికి అవే ఆగిపోతాయిలే అని నిర్లక్ష్యంగా నవ్వుకుంది అపర్ణ. ఇంతలో ఒక ముష్టివాడు గొడుగు వేసుకుని ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి చాపాడు. చిరాగ్గా మొహం పెట్టుకుంది అపర్ణ. వీళ్లకసలు వేళా పాళా సమయం సందర్భం ఏమీ లేవనుకుంటా. 2వీలర్ మీద వెళ్లేవాళ్లు సిగ్నల్స్ దగ్గర ఆగాల్సి వస్తే ఒక పక్క వర్షం కురుస్తుంటే వీళ్లకి తీరిగ్గా బిచ్చమెలా ఇస్తారని ఆశిస్తారసలు? దానికి తోడు గొడుగు వేసుకుని మరీ ముప్పెత్తడం. చీచీ, బొత్తిగా సెన్స్ లేకుండా పోతోంది. ఇలా ఆలోచనల్లో ఉండగానే చినుకులు కాస్త పెద్దవయ్యాయి. దగ్గర్లో ఎక్కడా షాపులుగానీ ఇళ్లుగానీ లేవు. ఏం చేయాలో తెలియడం లేదు. దాంతో దగ్గర్లోనే చెట్టుని ఆశ్రయించింది అపర్ణ. తన ముందునుంచే కొంతమంది సహోద్యోగులు కార్లలో, మరికొందరు రెయిన్కోట్లతో 2వీలర్ల మీద సాగిపోతున్నారు. ఎవ్వరికి ఎవ్వరూ పట్టడం లేదు. ఎవ్వరిగోల వాళ్లది. కొంతమంది స్టూడెంట్సు హాయ్ మ్యామ్ అనుకుంటూ టాటాలు చెప్తూ స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. క్రమక్రమంగా వాన పెద్దదవుతోంది. ఎందుకు పక్కకి చూసిన అపర్ణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇందాకటి గొడుగు ముష్టివాడు తన మనవరాలితో పక్కగా నిలబడి ఉన్నాడు. చిరాకుగా, అసహ్యంగా చూస్తూ కొంచెం పక్కకి జరిగిపోయింది అపర్ణ. ఇంతమంది నా కళ్ల ముందునుంచి చూసుకుంటూ వెళ్తున్నారుగాని ఒక్కరూ ఆగి పలకరించడంగాని, లిఫ్టిస్తాం రమ్మనిగాని అనట్లేదు. ఏం మనుషులో అనుకుంది. ఇంతలో ముష్టివాడు దగ్గరకు వచ్చి, తీసుకో తల్లీ, తడిసిపోతున్నావు అంటూ గొడుగు చేతిలో ఉంచాడు. అప్రయత్నంగా తను గొడుగు అందుకుంది. తనకి గొడుగు ఇచ్చి ముష్టివాడు తన పిల్లికి మూటలో ఉన్న గోనె సంచిని కప్పుతున్నాడు. అపర్ణకి చాలా సిగ్గుగా అనిపించింది. ఇందాక తనని యాచించినప్పుడు ఎంత చీత్రకుంచుకుందో గుర్తుకొచ్చింది. కాని తన ఇబ్బందిని గమనించి ఆ ముష్టివాడు అడక్కుండానే ఎంతో ఔదార్యంతో గొడుగు ఆఫర్ చేశాడు. తను మాత్రం కనీసం వద్దు పర్వాలేదు అని కూడా అనకుండా చిటుక్కున గొడుగు అందుకుంది. ఉదయం పనిమనిషి పాత గొడుగు ఇవ్వమన్నప్పుడు తను ఎలా విసుక్కుందో, ముష్టివాళ్ల పట్ల తన వైఖరి ఎలా ఉందో అన్నీ గుర్తుకొచ్చి ఆమెను తలదించుకునేలా చేశాయి. పనిమనిషి వర్షమని మానేస్తే తను ఇవాళ సమయానికి కాలేజ్కి బయల్దేరగలిగేదా? ముష్టివాడు తనకి గొడుగు ఇవ్వకపోతే అటు వెనక్కి ఇంటికి వెళ్లలేక పరీక్షాహాల్లో తడిసిన బట్టలతో? ఎంత అసహ్యమైన పరిస్థితి! బిచ్చగాడికున్నపాటి ఔదార్యం తనకి పనిమనిషి పట్ల, బిచ్చగాడిలాంటి బీదవాళ్ల పట్ల లేకపోయాయే? ఛీ అనుకుంది తనలో. అంతేకాదు,
ఇకనుంచి ఇంకెప్పుడు బీదవాళ్లతో కటువుగా, కర్కశంగా, కఠినంగా వ్యవహరించకూడదని గట్టిగా తీర్మానించుకుంది. ఈలోపు వర్షం పూర్తిగా వెలిసింది. ముష్టివాడికి గొడుగు తిరిగి ఇస్తూ ధన్యవాదాలతో పాటు 50 రూపాయలు అతని మనవరాలి చేతిలో ఉంచాడు. కథెలా ఉంది? నచ్చిందా? మళ్ళీ కలుద్దాం. సెలవు.